ఎంతో కాలం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుగుణంగా ఉంటూ మహిళలకు తామున్నానంటూ భరోసానిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న మునీరా గారు మన వద్ద ఉన్నారు. ఆమె ఇంకా మా ఫ్యూచర్లో ఎలాంటి సేవలు అందిస్తారనే దానిపై ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ మునీరా. ఈరోజు ఒక ముస్లిం మైనారిటీ మహిళ ధైర్యంగా ముందుకొచ్చి ఈరోజు పదవులు స్వీకరించింది అంటే అది కేవలం జగనన్న ఇస్తున్న చలవే. జగనన్న వల్లే ఈరోజు మేమంతా ఇక్కడ నిలబడగలిగాము. జగనన్న మాకు ఈరోజు స్టేట్ జాయింట్ సెక్రటరీగా పదవి ఇవ్వడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నన్ను ఈ పనికి ఉపయోగించినారు. నాకు ఈరోజు ఈ పదవి ఇచ్చి నాకు దానికి నేను సంతోషిస్తున్నాను. అంతేకాకోకుండా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగానే ఉపయోగించినారు. ఏ ముస్లిం మహిళ కూడా ధైర్యంగా బయటికి వచ్చింది లేదు. ఏ ముస్లిం మహిళను కూడా ఆయన పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు ముస్లిం మహిళల్ని జగనన్న ఒక మేయర్ గాను, మార్కెట్ చైర్మన్ గాను, ఈరోజు కార్పొరేటర్లు గాను ఎన్నో పదవులతో ఈరోజు మమ్మల్ని సంస్కరిస్తున్నారు. అంటే ఆయన మాకు ఇస్తున్న చలవే అని మేము కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎంత హీనంగా చూశారు, మహిళల్ని ఎంత హింసించారు అనేది మేము ఇప్పటికీ మర్చిపోవడం లేదు. ఆ రోజు ఆర్కే రోజా దగ్గర నుంచి ఎంఆర్ఓ వనజాక్షి వరకు కూడా రోడ్డు మీద కీడ్చిన పరిస్థితి ఉంది. ఈరోజు మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ మేము మహిళలకు రక్షణగా ఉంటాము, మహిళలకు అండగా ఉంటాము అని చెప్తున్నారే. ఆ రోజు మీరు చేసింటే మీకు 23 సీట్లు ఎందుకు కట్టబెడతారు ప్రజలు? ఈరోజు జగనన్నని నమ్మారు కాబట్టే 152 సీట్లు వచ్చాయి. ఇక ముందు రాబోయే ఎలక్షన్లలో కూడా 175 మేము గెలిచి జగనన్నకి బహుమతిగా ఇస్తాము. నీ కళ్ళబొల్లి మాటలు ప్రజలు నమ్మరు, మైనారిటీలు నమ్మరు. నువ్వు ఒకరో కాదు 100 మందితో పొత్తులో రా. టీడీపీ, జనసేన, బీజేపీ ఇంకా ఎంతమందితో పొత్తులుగా వచ్చినా సింహం సింగల్గానే వస్తుంది. జగనన్న ఒక్కడే. ఈ జగనన్న ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తులు లేకుండా పోటీ చేస్తుంది. 175 సీట్లు గెలుస్తుందని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. ఇంకా దత్తపుత్రుడు ఉన్నాడు కదా, ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆయన కేవలం సినిమా షూటింగ్లకు మాత్రమే పనికొస్తారు కానీ రాజకీయాలకు పనికిరారు. సీఎం అని చెప్పి జన సైనికులు మాట్లాడుతున్నారే, సీఎం అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు. ఎందులో? రీల్ సినిమాలో రియల్ హీరో మా జగనన్న, రియల్ హీరో పవన్ కళ్యాణ్. జగనన్ననే ఒరిజినల్ హీరో, రాజకీయాల్లో హీరో మాకు. మీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా ఇక్కడ పని చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ మీ ఇంటిని చక్కదిద్దుకోండి, మీ భార్యని చక్కదిద్దుకోండి, మీరు తర్వాత రాష్ట్రాన్ని చక్కదిద్దుదురు. మీ ఇంటిని చక్కదిద్దింటే ఈరోజు రాష్ట్రంలో ప్రజలు నమ్ముతా ఉండ్రి. అంతేకాదు ఇప్పుడు గంటలో మాట్లాడిన మాట మరో గంటలో మాట్లాడు, నీకు సీఎం పదవి కట్టబెడతారు. ఈరోజు మాట్లాడిన మాట రేపు మాట్లాడవు. ఒక రాష్ట్రంలో తెలంగాణలో మాట్లాడిన మాట ఆంధ్రాలో మాట్లాడవు, ఒక జిల్లాలో మాట్లాడిన మాట ఇంకో జిల్లాలో మాట్లాడవు. నీవు ఏం మాట్లాడుతూ ఉన్నావో నీకే తెలివి లేదు. అలాంటిది ప్రజలు ఎట్లా నమ్ముతారు నిన్ను? తెలంగాణలో బర్రె లెక్కకు వచ్చిన సీట్లు, ఓట్లు కూడా నీకు రాలేదు. సిగ్గు లేదా? డిపాజిట్లు కోల్పోయావే, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఆంధ్రాలో పొత్తు పెట్టుకొని వస్తున్నావు? నీవు కేవలం ప్యాకేజీ స్టార్, ప్యాకేజీకి మాత్రమే పనికొస్తావు, దేనికి పనికిరావు. ఓటర్ మహాశైలారా, ఎవ్వరూ నమ్మద్దండి చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ కానీ. మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. జగనన్నే సీఎం. జై జగన్. మరోవైపు యువగలం పేరుతో లోకేష్ గారు వెళ్తున్నారు. తాము కూటమిగా ఏర్పడి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు. దానికేమన్నా? యువగలం ఆయన పేరు చెప్తేనే అందరికీ నవ్వు వస్తుంది. పప్పు. ఆయన అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతా ఉందా అండి? ఈరోజు ఇక్కడ ఉంటే 10 కిలోమీటర్లు రాత్రికి రాత్రే నడిచాడు అంటున్నాడు. అది ఒక పాదయాత్రనా? చెప్పుకోవడానికే మాకు సిగ్గుచేటుగా ఉంది.
మా జగనన్న అమ్మఒడి పథకం మహిళలకి ఇస్తూ ఉంటే, పిల్లలకి ఇస్తూ ఉంటే ఆ పథకానికి వీళ్ళు పేర్లు పెట్టి మరో శ్రీలంక చేస్తున్నాడు జగనన్న అన్నారు. మళ్ళీ మీరు ఈరోజు అదే పథకాన్ని కాపీ కొట్టి అమ్మకు వందనం పేరుతో యువగాళంలో చెప్తాడు ఆయన. నెలకు ఎంతమంది పిల్లలు ఉంటే, ఒక పిల్ల ఉంటే 1500, ఇద్దరు పిల్లలు ఉంటే 30,000, ముగ్గురుంటే 90,000 అంట. ఏ లెక్కల్లో ఉన్నారు ఆయనకి? యువగలమా పాడా? ఆయన తిండికి మాత్రమే పనికొస్తారు కానీ దేనికి పనికిరారు. ఆయన గురించి మాట్లాడటమే వేస్ట్ సార్.